నమస్తే, నేను మీ డాక్టర్ అరవింద్ని. డాక్టర్ అరవింద్ ఆర్థోడాంటిక్ అండ్ డెంటల్ క్లినిక్ తరఫున మీకు అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైన వీడియో. ఎందుకంటే పన్ను తీసిన తర్వాత చాలామంది చేసేటటువంటి పొరపాట్ల గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. పన్ను తీసిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవి ఏం జాగ్రత్తలు అనేది నేను ఇంతకుముందు ఒక వీడియోలో ప్రజెంట్ చేయడం జరిగింది. అయితే పేషెంట్స్కి ఎన్నిసార్లు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కూడా కొద్దిగా కమ్యూనికేషన్ లోపం వల్ల అయితే ఏమి కానీ, నిర్లక్ష్యం వల్ల అయితే ఏమి కానీ కొంతమంది పేషెంట్లు కొన్ని రకాలైన పొరపాట్లు చేస్తుంటారు, చాలా తరచుగా చేస్తూ ఉంటారు. సో వాటి గురించి ఈ వీడియో రూపొందించడం జరిగింది. పన్ను తీసిన తర్వాత పేషెంట్లు చేసేటటువంటి ఫస్ట్ పొరపాటు మాట్లాడడం. పన్ను తీయగానే పేషెంట్ నోట్లో కాటన్ పెడతాము, దాన్ని గట్టిగా ఒత్తి పెట్టండి అంటాము, అరగంట వరకు మాట్లాడొద్దని చెప్తాము. అలా చెప్పగానే పేషెంట్ మమ్మల్ని అడిగే ప్రశ్న, డాక్టర్ గారు కాటన్ ఎప్పుడు తీసేయాలి? కాటన్ పెట్టిన వెంటనే పేషెంట్ మాట్లాడొద్దు అని చెప్పిన వెంటనే పేషెంట్స్ మాట్లాడడం మొదలెడతారు. ఇది ఫస్ట్ పొరపాటు. ఎట్టి పరిస్థితుల్లో కాటన్ నోట్లో ఉన్నంతసేపు మాట్లాడకండి. మీరు పాటించవలసినటువంటి జాగ్రత్తలన్నీ డాక్టర్ మీకు చెప్తాడు. అవసరమైతే మీకు ఈ సూచనలన్నీ ముద్రించినటువంటి ఒక పేపర్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అప్పటికి కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అరగంట సేపు మీరు కూర్చొని అరగంట తర్వాత మీరు అడగండి డాక్టర్ని. అరగంట సేపు వెయిట్ చేయడం వల్ల మనకు నష్టం ఏమీ లేదు. లేదా అరగంట సేపు వెయిట్ చేయలేమనుకుంటే మీరు చేత్తో రాసి పేపర్ మీద ఇవ్వండి. అంతేగాని అరగంట సేపు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడండి. ఇక పేషెంట్లు చేసే రెండవ పొరపాటు ఏంటంటే మాటికి ఉమ్మివేయడం, ఎక్సెసివ్ స్పిట్టింగ్. కొంతమందికి మనం హాఫ్ అన్ అవర్ నోట్లు మాట్లాడొద్దు, హాఫ్ అన్ అవర్ ప్రెషర్ అప్లై చేసి పెట్టండి అని ఒక ఏదైతే ప్రెషర్ ప్యాక్ పెట్టామో నోట్ లోపల, దాని నుంచి వచ్చే లిక్విడ్ అంటే చాలామందికి అదో రకమైనటువంటి ఏహ్యభావం, కొద్దిగా ఇరిటేషన్. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం నోట్లో పెట్టే ప్రెషర్ ప్యాక్ నుంచి మూడు లిక్విడ్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే సలైవా అనేది రోజు మనము నిమిషానికి ఒకసారి మనకు తెలియకుండానే మింగుతూ ఉంటాం. అది మన సలైవానే, మన శరీరంలోదే. అది మన ఆరోగ్యానికి మంచిది. దాని లోపల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీవైరల్ ఎలిమెంట్స్ ఉంటాయి, యాంటీబాడీస్ కూడా ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే కొద్దిగా బ్లడ్ వస్తుంటుంది. ఆ బ్లడ్ కూడా మన శరీరంలోది కాబట్టి అది మనకి హానికరమైంది కాదు. ఈ మూడోది సెలైన్. మనం నోట్లో ఏదైతే ప్రెషర్ ప్యాక్ పెడతామో దాని లోపల కొద్దిగా సెలైన్ కలిపి ఉంటుంది. ఆ సెలైన్ ఏంటంటే మనకి ఎప్పుడైనా వ్యాధి వచ్చినప్పుడు మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు డాక్టర్స్ ఎక్కించేటటువంటి సోడియం క్లోరైడ్ సొల్యూషన్. సో మూడు కూడా మనకి మంచివే. అయినప్పటికీ కూడా కొంతమందికి ఈ మూడు లిక్విడ్స్ నోట్లో ఊరుతుంటే వాళ్ళకి ఒక రకమైన ఇరిటేషన్ అనమాట. వద్దు అన్నా కూడా లేచి మాటికి స్పిట్ చేస్తూ ఉంటారు. ఇలా మాటికి ఉమ్మేయడం వల్ల పన్ను తీసిన చోట గాయం దెబ్బతింటుంది, బ్లడ్ క్లాట్ దెబ్బతిని బ్లడ్ ఫ్లో ఎక్కువైపోయి, బ్లీడింగ్ ఎక్కువైపోయి లేనిపోని సమస్యలన్నీ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఎక్సెసివ్ స్పిట్టింగ్ అవాయిడ్ చేయండి, అసలు స్పిట్టింగ్ అవాయిడ్ చేయండి. ఈ మూడవ పొరపాటు ఏంటంటే అసలు నోరు తెరవకపోవడం. కొంతమంది మీరు ఎక్కువ మాట్లాడకండి, రెస్ట్ తీసుకోండి అని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ని చాలా సీరియస్గా తీసుకొని నెక్స్ట్ 24 అవర్స్ వరకు అసలు మాట్లాడరు, అసలు ఏమి చేయరు. ఇది ఇంకొక ప్రాబ్లం. దీనివల్ల ఇది ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే పన్ను తీసినప్పుడు మన మజిల్స్ స్పాజంకి గురవుతాయి, కంట్రాక్షన్కి గురవుతాయి. వాటిల్ని ఆ కంట్రాక్షన్ని రిలీజ్ చేయకపోతే అది స్పాజంలోకి మారుద్ది. తర్వాత నెల రోజుల వరకు మీరు నోరు తెరవాలంటే కష్టపడతారు, నోరు తెరవాలంటే నొప్పి వస్తుంది, నోరు మీరు తినాలన్నా మాట్లాడాలన్నా ఇబ్బంది పడతారు. కాబట్టి ఎప్పుడైనా ఏం చేయాలంటే పన్ను తీసిన తర్వాత ఈరోజు పన్ను తీస్తే నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి బలవంతంగా నోరు తెరవడానికి ప్రయత్నించాలి. నోట్ లోపల 3 ఫింగర్స్ వెళ్ళాలి. ఎప్పుడు 3 ఫింగర్స్ వెళ్ళట్లేదు అంటే దాని అర్థము మీ మజిల్స్ కంట్రాక్ట్ అయి ఉన్నాయి, స్పాజంలోకి వెళ్తున్నాయని అర్థం. మీరు బలవంతంగా మీ నోట్ లోపల 2 వేళ్ళు 3 వేళ్ళు పెట్టి నోరు తెరవడానికి ప్రయత్నించాలి. అలా ప్రతి గంటకి 5 నిమిషాలు చేయాలి. అప్పుడు నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా మీ నోరు నార్మల్ అయిపోతుంది. ఇది ముఖ్యంగా ఎవరైతే జ్ఞానదంతాలు తీయించుకుంటారో వాళ్ళు పాటించవలసినటువంటి జాగ్రత్త ఇది. వాళ్ళు ఎప్పుడు కూడా డాక్టర్ పన్ను తీసాడు నాకు ఏదో అయిపోద్ది అన్న భయంతో రోజంతా ఇలా నోరు తెరవకుండా గట్టిగా బిగించుకుని కూర్చోకూడదు. అది చాలా ప్రమాదం. 4వ పొరపాటు ఎక్సెసివ్ ఐస్ క్రీమ్. కొంతమంది పేషెంట్లు మీరు చూడండి, మీకు రక్తం గడ్డగట్టడానికి ఒక ఐస్ క్రీమ్ తినండి అని మేము ఇచ్చిన సూచనలో ఐస్ క్రీమ్ తినండి అనేది గుర్తుపెట్టుకుంటారు. ఈ ఒక ఐస్ క్రీమ్ అనేది మాత్రం, ఒక అనే పదం మాత్రం మర్చిపోతారు. సో వీళ్ళు ఏమనుకుంటారంటే బై మిస్టేక్ ఐస్ క్రీమ్ తింటే మంచిది కాబట్టి నెక్స్ట్ 4 days వీళ్ళని ఐస్ క్రీమ్లు తిందామని చెప్పి
ప్రతి 2 గంటలకి లేదా ప్రతి పూట ఒక్కొక్క ఐస్ క్రీమ్ తింటూ ఉంటారు. నోట్లో ఏదైతే ప్రెషర్ ప్యాక్ ఉందో అది హాఫ్ అన్ అవర్ తర్వాత తీసేసి అప్పుడు మాత్రం ఒక ఐస్ క్రీమ్ తినండి. ఇక నెక్స్ట్ 5 days ఐస్ క్రీమ్ తినద్దు, ఐస్ క్యూబ్స్ పెట్టొద్దు. ఇక నెక్స్ట్ పొరపాటు ఏంటంటే టీ కాఫీ. కొంతమందికి టీ కాఫీ బాగా అలవాటు. ఉదయం లేగానే టీ కాఫీ తాగాలి. చాలామంది పేషెంట్స్ పన్ను తీసిన తర్వాత మమ్మల్ని అడిగేటటువంటి ప్రశ్న కూడా అదే, డాక్టర్ గారు టీ కాఫీ తాగొచ్చా? టీ కాఫీ తాగొచ్చు, కానీ వేడిగా ఉండేది మాత్రం తాగకూడదు. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే డాక్టర్ గారు వేడిగా ఉండేవి తినొద్దు అన్నారు, టీ కాఫీ తాగేవి కదా ఏమీ కాదులే అని చెప్పి వేడిగా ఉండే టీ కాఫీ తాగుతుంటారు. మీరు వేడిగా ఉండేవి తిన్నా తాగినా ఆ వేడి వల్ల గాయం దెబ్బతింటుంది, బ్లడ్ క్లాట్ దెబ్బతింటుంది, మీకు మళ్ళీ నొప్పి వాపు వస్తాయి. కాబట్టి టీ కాఫీ అలవాటు ఉండేవాళ్ళు వాటిని చల్లగా చేసుకుని తాగండి. చల్లగా ఉండేటటువంటి టీ కాఫీ తాగితే ఏం బాగుంటుంది అనుకుంటే వాటికి దూరంగా ఉండండి. దానివల్ల ఎటువంటి నష్టము లేదు, ఇంకా ఆరోగ్యానికి అన్ని విధాల మంచిది. తర్వాత పొరపాటు మందులు వేసుకోకపోవడం లేదా ఎక్స్ట్రా మందులు వేసుకోవడం. చాలామంది పేషెంట్స్కి మన దగ్గర ఉన్న అలవాటు ఏంటంటే నాకు నొప్పి లేదు కదా ఎందుకులే అని చెప్పి పెయిన్ కిల్లర్ వేసుకోకపోవడము. డాక్టర్ సూచించినా కూడా అమ్మో ఇది వేసుకుంటే ఏమవుతుందో, కడుపులో తిప్పేస్తుందేమో, వాంతులు వస్తాయేమో భయంతో యాంటీబయాటిక్స్ వేసుకోకపోవడం. జనరల్గా యాంటీబయాటిక్స్ అవసరం ఉంటే తప్ప రాయము. ఒకవేళ రాసాము అంటే దాని అర్థం ఏంటంటే మీకు వాటి యొక్క అవసరం ఉంది అని. ఒకవేళ యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల మీకు కడుపులో తిప్పడం కానీ, వామిటింగ్స్ కానీ లేదా విరేచనాలు కానీ అవుతుంటే మమ్మల్ని సంప్రదించండి, వాటికి కూడా మందులు రాయడం జరుగుతుంది. అంతేగాని డాక్టర్ సూచించినటువంటి మందులు వేసుకోకుండా ఎప్పుడు ఉండకూడదు. ఇంకొక పొరపాటు ఏంటంటే కొంతమంది మేము సూచించిన మందులతో పాటు అడిషనల్గా వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానము, ముఖ్యంగా ఇంటర్నెట్ జ్ఞానాన్ని ఉపయోగించి అడిషనల్ మందులు వేసుకుంటుంటారు. ఇది చాలా ప్రమాదకరం. కొంతమంది నొప్పి తొందరగా తగ్గిపోవాలని చెప్పి ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు ఎంజైమ్ టాబ్లెట్స్ వేసుకుంటుంటారు. అది చాలా డేంజర్. ఎంజైమ్ టాబ్లెట్స్ వేసుకుంటే అవి వాపును తగ్గిస్తే కానీ ఇన్ఫెక్షన్ని పెంచుతాయి. అవి ఇన్ఫెక్షన్కి సహజంగా ఉండేటువంటి బ్యారియర్స్ని బ్రేక్ చేసేస్తాయి, దానివల్ల ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్ ఉండేవాళ్ళు, కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉండే కండిషన్స్లో మనం పన్ను తీస్తాం, అటువంటి వాళ్ళు ఎంజైమ్ టాబ్లెట్స్ వేసుకోకూడదు. కాబట్టి సొంతమైనటువంటి టాబ్లెట్స్ లేదా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, మెడికల్ షాప్ వాడు చెప్పిన టాబ్లెట్స్, ఇంటర్నెట్లో సూచించినటువంటి టాబ్లెట్స్ ఎప్పుడు వేసుకోకండి. పన్ను తీసేటప్పుడు పేషెంట్లు చేసేటటువంటి చిట్ట చివరి పొరపాటు, అతి ముఖ్యమైన పొరపాటు ఏంటంటే డాక్టర్కి వాళ్ళు ఆల్రెడీ వేసుకుంటున్నటువంటి మందుల గురించి చెప్పకపోవడం, వాళ్ళకున్నటువంటి హెల్త్ కండిషన్స్ గురించి చెప్పకపోవడం. ఇది చాలా డేంజర్. అసలు వాళ్ళకి ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉంటే అవి అసలు పన్ను తీయడానికి ముందే చెప్పాలి. ఎందుకంటే కొన్ని రకాలైన హెల్త్ కండిషన్స్లో మనం పన్ను తీయకూడదు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మందులు వేసుకునే వాళ్ళకి కూడా మనము పళ్ళు తీయకూడదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఏంటంటే పన్ను కొన్ని రకాలైనటువంటి మెడికేషన్స్ వేసుకునే వాళ్ళకి పన్ను తీయచ్చు, కానీ వాళ్ళకి అన్ని రకాలైనటువంటి పెయిన్ కిల్లర్స్ కానీ యాంటీబయాటిక్స్కి ఇవ్వలేము. ఎందుకంటే యాంటీబయాటిక్స్ పెయిన్ కిల్లర్స్ అనేవి కొన్నిసార్లు వేరే రకాలైనటువంటి డ్రగ్స్ తోటి ఇంటరాక్ట్ అవుతాయి, డ్రగ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. సో ఆ డ్రగ్ ఇంటరాక్షన్స్ అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఇచ్చినటువంటి పెయిన్ కిల్లర్ యొక్క ఎఫెక్టివ్నెస్ అసలు ఉండకపోవచ్చు, కొన్నిసార్లు అవి చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపెట్టవచ్చు. రెండూ ప్రమాదకరమే. కాబట్టి ఎప్పుడు కూడా మీరు వేసుకుంటున్నటువంటి మందులు అన్నింటి గురించి డాక్టర్కి చెప్పండి. తీసేది పన్నే కదా, చిన్నదే కదా, ఏముందిలే, దీనికి బాడీకి ఏంటి సంబంధం, నేను వేసుకుంటున్న మందులకి దీనికి ఏంటి సంబంధం అని ఆలోచించి నిర్లక్ష్యం వహించకండి. డాక్టర్కి అన్ని మందులు, మీరు వేసుకునేటటువంటి అన్ని మందుల గురించి వివరంగా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.